కోలీవుడ్ కు వరుస పెట్టి షాక్స్ ఇస్తున్నాడు విక్రమ్. అదేంటి అంటే అంతా నా ఇష్టం అంటున్నాడు. ఇంతకీ విక్రమ్ ఇచ్చిన షాక్స్ ఏంటి? అంతా నా ఇష్టం అని అపరిచితుడు ఎందుకు చెబుతున్నాడు అంటారా? అయితే ఈ స్టోరీ చూడండి, మీకే అర్థమవుతుంది. గత ఏడాది వీర ధీర శూర అనే చిత్రాన్ని విడుదల చేశాడు విక్రమ్. ఇంతవరకు కొత్త చిత్రాన్ని ప్రారంభించలేదు. పైగా కొద్ది గంటల క్రితమే ఆనంద్ శంకర్ అనే దర్శకుడితో కొత్త ప్రాజెక్ట్ లాక్ చేసినట్లు చెప్పాడు. అదేంటి, లాస్ట్ 1 ఇయర్ నుంచి విక్రమ్ ఏం చేస్తున్నాడు అనే డౌట్ రావచ్చు. నిజానికి వీర ధీర శూర తర్వాత విక్రమ్ ఇమ్మీడియట్ గా 96 డైరెక్టర్ తో మూవీ అనౌన్స్ చేశాడు. కట్ చేస్తే ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టాడు. మళ్ళీ మహావీరన్ డైరెక్టర్ తో మూవీ చేయబోతున్నట్లు చెప్పాడు. కట్ చేస్తే ఈ ప్రాజెక్ట్ ను కూడా పక్కన పెట్టాడు. మళ్ళీ ఆ తర్వాత మరో యంగ్ డైరెక్టర్ బోడి రాజ్ కుమార్ తో మూవీ లాక్ చేశాడు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు కూడా అటకెక్కిందని టాక్ నడుస్తోంది. కొత్త సినిమాకు దర్శకుణ్ణి అనౌన్స్ చేయడం, మళ్లీ మార్చడం, దీంతో విక్రమ్ తీరు అందర్నీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది. అయితే ఇప్పుడు మాత్రం విక్రమ్ ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంతోనే ముందుకు వెళ్లాలి అనుకుంటున్నాడు. ఆనంద్ శంకర్ అంటే గతంలో విక్రమ్ తో ఇంకొకడు తీసిన డైరెక్టర్.